ఏంటి చందా కింద 500 పాంప్లెట్స్ రాసుకుంటారా? మరి మా ఓనర్కి ఏం చెప్పాలి? వాణ్ణి కూడా ఓ 500 చందా కింద పంపించమని చెప్పు. వెళ్ళు. కర్మ, మీ సంగతి తెలిసి కూడా వచ్చాను చూడండి. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మీకెందుకండి శ్రమ, నా చెప్పిస్తా కొట్టుకోండి. థ్యాంక్స్ సార్. ఏం ఫ్యామిలీ అండి మీది. అయ్యో కర్మ. చిచ్చి. చదవరా. నా పేరు అనసూయ, మధురానగర్ కాలనీలో ఉంటున్నాను. నాకు 4 కొడుకులు, 4 కోడళ్ళు, 1 కూతురు, ఓ అల్లుడు. నేనందరికీ అప్పిచ్చి వడ్డీ వసూలు చేయలేక అష్టకష్టాలు పడుతుండే దాన్ని. నిన్న రాత్రి వినాయకుడు నా కల్లో కనిపించి మన వీధిలో గణేష్ ఉత్సవాలు చేయమని ఆజ్ఞాపించారు. వెంటనే నేను పని ప్రారంభించాను. అంతే, నా కష్టాలన్నీ తీరిపోయి చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఈ వినాయక స్వామి మహిమలు నలుగురికి తెలియాలని ఇలా కాగితాలు ఓ 1,00,000 అచ్చు వేయించి పంచుతున్నాను. మీరు కూడా ఓ 1,00,000 అచ్చు వేయించి పంచగలరు. లేదంటే ఆ స్వామి కోపానికి గురై అష్టకష్టాల పాలవుతారు. పక్క వీధి ప్రసాద్ రావు గారు ఇలాగే అచ్చు వేయించకపోతే గుండెపోటుతో మరణించారు. వాళ్ళ భార్య పంటి పోటుతో, వాళ్ళ అమ్మ చెవి పోటుతో. కావున భక్తులారా, 1,00,000 ప్రతులు అచ్చు వేయించి ఆ స్వామి కరుణకు పాత్రులు కాగలరు. అంత శక్తి లేనివారు మీ శక్తి కొద్దీ చందా ఇవ్వండి. స్వామి పూజలో భాగస్వాములు కండి. చందా ఇస్తారో చెవిపోటుతో చస్తారో మీ ఇష్టం. ఇది అన్యాయం అండి, అక్రమం అండి. ఇలా బెదిరించడం, సెంటిమెంట్ తో ఆడుకోవడం పాపం అత్తయ్య గారు. అయ్యో తప్పు మధు. దేవుడికి చందా ఇవ్వటం పుణ్యం అవుతుంది గాని పాపం ఎలా అవుతుంది? నాన్న చేతు, ఇక బయలుదేరండ్రా. మధు, ఫాలో మీయా. స్వామి వినాయక, ఈ ఘోరాన్ని ఆపలేవా తండ్రి? చందాలు వసూలు చేయటంలో కొత్త పన్నా చూపించిన ఈ వింత భక్తురాలు చూస్తుంటే నా భక్తుల్ని ఏం చేస్తుందో అని భయంగా ఉంది. ఏంటి 1,00,000 చేపించాలా? 2 లక్షలు వేసినా పర్వాలేదండి. ఎందుకు? ఆస్తులు అమ్ముకోడానికా? అమ్ముకోవడం ఎందుకు, నేను అప్పిస్తాగా. ఎందుకు మళ్ళీ లాక్కోడానికా? వద్దు తల్లి, ఈ పేపర్లు 1,00,000 చేయించే కన్నా ఓ 1000 రూపాయలు చందా ఇడమే నయం. ఇదిగో 1000. కొంచెం ఆలోచించు, 1,00,000 ప్రింటింగ్ చేస్తే బాగా కలిసి వస్తుంది. ఎవరికి? ఆ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకా? దానికన్నా ఈ 1000 చంద ఇవ్వడమే బెటరు. నన్ను వదిలే బాబు. బయలుదేరు. అబ్బో, ఎకసకాలు ఎక్కువ దీనికి. 1000 రూపాయలు వేసింది. సార్, అంత కోపం ఎందుకు సార్? ఒక్క గంట కష్టపడితే 50,000 లాభం వచ్చింది. అబ్బా, వచ్చింది లాభం కాదత్తయ్య గారు, చందా. రేపు పందిరి వేయడానికి, వినాయకుడి విగ్రహం పెట్టడానికి, వచ్చే భక్తులకి ప్రసాదం పంచడానికి మొత్తం ఖర్చయిపోతుంది.
ఏదైనా తేడా వస్తే మిగతా ఖర్చులు మీ మీద పడతాయి. ఇంకో 50,000 రెడీగా ఉంచుకోండి. భలే దానివి మధు. ఆ దేవుడు కన్నా ఎక్కువేంటి? అవసరమైతే ఇంకో 50,000 కాదు 1,00,000 కూడా ఖర్చు పెడతాను. ఓహో, ఇలా దోచుకున్నా? అదే ఇలా చందాలు వసూలు చేసా అని అడుగుతున్నాను అత్తయ్య గారు. కాదు, మా సొంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడను అంటోంది మా అమ్మ. చా, నిజమా? ఆ, సరే పెట్టండి చూస్తాను. నాన్న చేతు, అమ్మా. మండపం డెకరేషన్ గురించి మాట్లాడతానని చెప్పావు, మాట్లాడావా? అడిగానమ్మా, కానీ వాడు 15,000 అడుగుతున్నాడమ్మా. 15,000? ఆ. అయ్యో, 100కు 200కు వేయమని చెప్పపోయావా? వినాయకుడు ముందు ముగ్గా? ముక్క మరి 100కి 200కి ఏం డెకరేషన్ చేస్తారు అత్తయ్య గారు? హలో, డెకరేషన్ ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. తమరు కొంచెం అత్తయ్య గారు, ఆ డెకరేషన్స్ కి కావాల్సినవి కొని మీ అబ్బాయిలు ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళతో డెకరేషన్ చేయిస్తే ఎలా ఉంటుంది? వరేవా, ఏం ఐడియా అమ్మా. అమ్మా, ఒరేయ్, దేవుడి కోసం చేస్తే పుణ్యం వస్తుంది నాన్న. ఓచి పాపాత్మురాలా, నువ్వు సామాన్యురాలు కాదు. 10 రోజుల పందిరిలో ఇంకెన్ని చిత్రాలు చూపిస్తావో ఏంటో. పదండి పదండి, ఏయ్ మీరు కూడా పదండి. పదండి, నడవండి. దీనిలో ఊరగాయ పెట్టుకోవచ్చు, తీసుకో. అయ్యో, తీసుకోమ్మా. రా. అయ్యో, స్వామి, ఈవిడ పాపాల్ని ఆపలేకపోతున్నాను. నువ్వే ఆవిడికి సరైన బుద్ధి చెప్పాలి. నీ ఏకదంతం వదిలి ఆవిడ దంతాలు ఊడేలా నువ్వే బుద్ధి చెప్పాలి. రండి. అమ్మా, అమ్మా. వస్తున్నా. ఏనన్నా? అమ్మా, బలరామ్ అని చెప్పానే, ఇతనే. నమస్తే. విగ్రహాలు తయారు చేసేతనా? అవునమ్మా, మనం రేట్ ఓకే అనుకుంటే విగ్రహం ఇతను ఇక్కడే తయారు చేసేస్తాడు. రేట్లో ఏముంది నాన్న, ₹1 అటు ఇటు ఇవ్వచ్చు. ముందు పని మొదలు పెట్టమను. అమ్మా, ఒక మాట అనుకుంటే ఇద్దరికి మంచిది కదా. సరే, 6 అడుగుల విగ్రహం చేస్తే ఎంత అవుతుంది? 6 అడుగులే అవుతుంది అత్తయ్య గారు. నువ్వు నోర్మై. నువ్వు చెప్పు బాబు. 5,000 అవుతుందమ్మా. బాబు, మేము అడిగింది 6 అడుగులు, 60 అడుగులు కాదు. మా రేటు 100 ఇస్తాం, చేసి. నేనే ఇంకో 100 ఇస్తాను, మీరే నాకు చేసి ఇవ్వండి. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇవన్నీ కాదు, మా రేటుకి చేస్తావా చేయవా? అడగడానికి అర్థం ఉండాలి. 100 రూపాయలకి కనీసం మట్టి కూడా రాదు. ఇక విగ్రహం ఎలా వస్తుందండి? 6 అడుగుల విగ్రహానికి పక్క వీధిలో 10,000 ఇచ్చారట. సరే, ఫైనల్ గా ఎంత కావాలో అడుగు. 5,000కి ₹1 తక్కువైనా గిట్టుబాటు అవదమ్మా. అలాగా, 100కి రూపాయి ఎక్కువైనా మాకు గిట్టుబాటు కాదు. నువ్వు బయలుదేరు, బయలుదేరు. ఉండ్రా ఉండ్రా ఉండ్రా, నువ్వు ఆగవయ్యా. డబ్బులు ఇస్తాం గాని పని మొదలు పెట్టు. అలాగే అమ్మా, వెళ్ళి మట్టి పిసికే వాళ్ళని తీసుకొచ్చుకుంటా. అక్కర్లేదు, మా వాళ్ళు పిసుకుతారు. మేమా? అవును, ఖాళీగా ఉండి ఏం చేస్తారక్క? పైగా వినాయకుడికి సేవ చేస్తే పుణ్యం వస్తుంది. వెళ్ళి పిసకండి. అవును, మధు చెప్పింది కరెక్ట్. వెళ్ళి పిసకండి. అమ్మా, అది వెళ్ళండి. అత్తయ్య గారు, మీరు రండి. కర్మ. చందాలు అడిగి అడిగి చాలా అలసిపోయారు కదా, మీకు మంచి జ్యూస్ చేసిస్తాను. రండి. హలో,
ఏం చూస్తున్నారు? మట్టిని పిసకండి. ఆ, పిసకండి. పిసకండి పని పిసకండి. కమాన్. అన్నా కానీ అది అమ్మా, విగ్రహం రెడీ అయింది. నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే ఒక 100 చందా ఇచ్చి వెళ్ళు. ఆ? చందానా? చందా ఏంటమ్మా? మరి నీ డబ్బులేంటి బాబు? అదేంటి అత్తయ్య గారు, ఆ, విగ్రహం తయారు చేయడానికి 5,000 ఇస్తానన్నారు కదా. అవును అన్నాను. అయితే ఇవ్వండి. నువ్వు నా కొడుకు కోడళ్ళకి ఓ 5,000 ఇస్తే నేను నీకు 5,000 ఇస్తాను. ఆ? అతనెందుకు ఇవ్వాలి అత్తయ్య గారు? ఆ? 5గురు మట్టి పీసికినందుకు మా అక్క, మనిషికి 1000 చొప్పున 5గురికి 5,000 ఛార్జ్ అయింది. హ, మట్టి నాదే కాబట్టి వాళ్ళ కూలి మాత్రం ఇస్తే చాలు. అన్యాయం, అక్రమం, మోసం, దగ. చాలే, నువ్వు ఫ్రీగా చేసావా? లేదు. ఆ, మరి వాళ్ళెందుకు ఫ్రీగా చేస్తారు? వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చి నీ డబ్బులు నువ్వు తీసుకొని పో. ఛీ, వేదవ జన్మ. అనసూయ దగ్గరికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అన్నారు. వచ్చాను చూడు, నన్ను అనాలి. ఇంతకీ చందా ఇస్తున్నావా లేదా? చందా లేదు, నా బొందా లేదు. నన్ను వదిలే తల్లు. ఆ, ఆ, పో పో. ఆ? ఈ అనసూయతో పెట్టుకోకరా, ఎత్తడైపోద్ది. ఆ చెప్పారా? ఆ. ఆ. ఏమా మధు, పైసా ఖర్చు లేకుండా విగ్రహం వచ్చినందుకు సంతోషమేగా? ఆ, అంతా విఘ్నేశ్వరుడి మహిమ. ఆయన దయ ఉంటే విగ్రహం ఏంటమ్మా, పూజలు కూడా అవే అయిపోతాయి. చేతు, అమ్మా, ఇక భక్తులు వచ్చే సమయమైంది. వెళ్ళి భక్తులకి ఉచిత సేవా కార్యక్రమాలు చేసి పుణ్యం పంచుకోండి. ఓకేమ్మా, టన్నుల్లో పెంచుకుంటాం. ఏంటి పాపమా? అసలు వినాయకుడికి ప్రసాదం పెట్టకుండా పూజ చేయడం ఏంటండి? 1000 రూపాయలు చందా వసూలు చేసి పిడికిడు ప్రసాదం కూడా పెట్టుకుంటే జనాలు ఊరుకుంటారా? అయ్యో పిచ్చి తల్లి, భక్తిలో మునిగి ప్రసాదం చూడనట్టున్నావు. ఒకసారి వినాయకుడి ముందున్న ప్లేట్లో జాగ్రత్తగా చూడమ్మా. పంచదార కదా, ప్రసాదం అంటారేంటి? ఏ పంచదార ప్రసాదం కాదా? కాదు కాదు కాదు. ఏ ఎందుకు కాదు? వినాయకుడికి చెరుకంటే చాలా ఇష్టం, అవునా కాదా? ఆ, అవును అంటే ఇప్పుడు చెరుకు ప్రసాదమే కదా? అవును. మరి ఆ చెరుకు నుంచి తీసిన పంచదార కూడా ప్రసాదమే కదమ్మా? అవును. ఆ, కాదు కాదు కాదు. అమ్మ మధు, ప్రేమతో పెట్టింది
పంచదారైనా వంశధారైనా ఆ స్వామికి అదే ప్రసాదం. అయినా పంచదారతో సరిపెట్టింది ప్రసాదం పెట్టలేక కాదమ్మా, మరి ప్రసాదం పెట్టే అవకాశం భక్తులకిద్దామనమ్మా. ఆ, నాన్న చేతు, అమ్మా మీరు వెళ్ళి మీ సేవలు చేసుకోండి. ఓకేమ్మా. ఏయ్, పదండ్రా. అలాగమ్మా. వెళ్ళండి వెళ్ళండి. గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా, గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా. రండి రండి. కొబ్బరికాయలు ఉచితమేనా? అవునంటీ, ఫ్రీయే. ఉచిత కొబ్బరికాయ షాప్. రండి రండి రండి. ఉచిత కొబ్బరికాయలు తీసుకోండి. రండి బాబు, రండి రండి అమ్మా రండి. ఇక్కడ ఉచితంగా చెప్పులు పెట్టుకోండి. చెప్పులు పెట్టుకున్నందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. రండి రండి రండి. రండమ్మా రండమ్మా, ఇక్కడ చెప్పులు పెట్టుకోండి అమ్మా. చెప్పులు పెట్టుకున్నందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఉచిత చెప్పుల స్టాండ్. ఓహో. గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా. మీరు రండమ్మా, మీరు ఇక్కడ చెప్పులు పెట్టుకోండి అమ్మా. రండమ్మా రండి. ఇందులో వేసేయండి, పుణ్యం పంచుకోండి. గణపతి బప్పా మోరియా, అత్తయ్య గారు, మండపం దగ్గర చెప్పుల స్టాండ్ ఉచితంగా పెట్టుకున్నారంటే నమ్మేయొచ్చు. కానీ కొబ్బరికాయలు ఉచితంగా ఇవ్వడం ఏంటత్తయ్య గారు? చెప్పాను కదమ్మా, ప్రస్తుతం నేను పుణ్యాన్ని పెంచుకునే పనిలో ఉన్నాను. అందుకనే ఈ ఉచిత సేవలు. ఉచిత సేవలు. స్వామి వినాయక, ఏం జరగబోతుంది తండ్రి? ప్రస్తుతం నాది నీ పొజిషనే తల్లి. ఈ అనసూయ ఏం ట్విస్ట్ ఇవ్వబోతుందో అని దేవుణ్ణి నాకే గందరగోళంగా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు రండమ్మా, మీరు ఇక్కడ చెప్పులు పెట్టుకోండి అమ్మా. అమ్మా రండమ్మా, రండి రండి, చెప్పులు పెట్టుకోండి. చెప్పులు ఇక్కడ ఇప్పండి అమ్మా, ఇప్పండి. నిజంగా ఫ్రీయేనా? మీ మీద ఒట్టు, ఖచ్చితంగా ఫ్రీయే. దర్శనానికి వెళ్ళండి అమ్మా. ఇప్పండి అమ్మా, మీరు కూడా ఇప్పండి ఇక్కడ. రండి రండి ఆంటీ. కొబ్బరికాయలు ఉచితమేనా? అవునాంటీ, ఫ్రీయే. అబ్బా, అయినా నాకెందుకో భయంగా ఉంది. భయం ఎందుకు ఆంటీ? ఫ్రీ అని బోర్డు మేమే పెట్టాం కదా. అయితే 2 కాయలు ఇవ్వు. రెండా? అయితే తీసుకోండి. తీసుకోండి ఆంటీ. రండి రండి రండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. దర్శనానికి ఇంకెంత టైం ఉంది? ఇది పర్సనల్ లైన్ కాదుగా, మరి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకునే లైను. అలాగా? ఆగండి ఆగండి, ఓ 50 ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకోండి. 50? ఎందుకు? కొబ్బరికాయ కొట్టినందుకు. కొట్టినందుకు 50? అయ్యా, కొబ్బరికాయ కొడితేనే లోపల దర్శనం. అమ్మ అనసూయ కొడుక, ఉచిత సేవలు చేయడానికి అస్సలు రహస్యం ఇదా? కొబ్బరికాయ ఫ్రీ అనగానే నాకు డౌట్ వచ్చింది, ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని. ఇక తీసుకో. థ్యాంక్ యూ. నమస్తే. నాకు కదా? ఓకే ఓకే. కొట్టు మాస్టారు. నేను కొట్టను. ఎందుకు కొట్టవు? ఫ్రీ అని 4 కాయలు తీసుకున్నా, ఇప్పుడు 200 నా దగ్గర లేవు. నాకు దర్శనం అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. కొట్టవా? కొట్టపోతే 100. చా, అలా అని ఎక్కడ రాశారమ్మా? ఇక్కడ రాశారమ్మా, చూడు. అమ్మో, మోసం, దాగా, కుట్ర. ఓ పని చేయ మాస్టారు, 4 కొబ్బరికాయలకి డబ్బులు లేకపోతే ఓ కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపో, ఓకేనా? కర్మ. అప్పటికి మా ఆవిడ చెప్తూనే ఉంది, అనసూయమ్మతో జాగ్రత్త అని. విన్నానా? నాకు తగిన శాస్తి జరిగింది. చాలు చాలు కొట్టు. సరే సరే, ఒకటే కొడతాను. ఇటు ఏమన్నా అంటే ఊరికి ఆడిపోసుకుంటావు. ఇదిగో కవర్ తీసుకో. డబ్బు ఉండవయ్యా, ఇస్తాను. ఇదిగో ఆయనకెళ్ళు. ఎన్నమ్మా? డబ్బమ్మా, కొట్టమ్మా, ఉండమ్మా. అబ్బా అబ్బా, ఆంటీదా? నమస్కారం. రండి 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 రండి. కొబ్బరికాయ. ఇదిగో ప్రసాదం, మా పేరు మీద దేవుడికి చదివింపిస్తున్నా. అలాగే వదినా, నా చేతుల్లో పెట్టాక నేను చూసుకుంటానులే. ఇందులో వేసేయండి.
ఆ, కొబ్బరి చిప్పిస్తావా వదినా? వదినా సగం చిప్ప తీసుకుంటే పుణ్యం సగమే వస్తుంది. అదే 2 చిప్పలు వదిలేసావనుకో పుణ్యం ఫుల్గా వస్తుంది. నీకు పుణ్యం సగం కావాలా ఫుల్లుగా కావాలా? ఫుల్గా కావాలి. అయితే వెళ్ళు. అమ్మో, ఇంత అన్యాయమా? అయ్యో. స్వామి, ఈ పాపాలకి విరుగుడు లేదా? దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకు తల్లి, నువ్వేదో ఒకటి చెయ్యి. ప్రస్తుతం నేను పూజలో చాలా బిజీగా ఉన్నాను. రండి బాబు రండి, రండి బాబు రండి. పిటికెడు 10, చిటికెడు 5. వేడి వేడి ప్రసాదం తింటే వెంటనే కైలాసం. రండి బాబు రండి. రండి రండి.